talk about the purpose of an attack. The purpose of an attack. ఒక రకంగా శత్రువు ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. మరి దొంగ దేనికోసం వస్తాడు? దొంగిలించడానికి, హత్యడానికి, నాశనం చేయడానికి. దట్స్ హిస్ పర్పస్. దట్స్ అన్ అటాక్. ఓకే, అన్ అటాక్ అంటే సాధారణంగా దాని రిజల్ట్ ఏమైనా ఉండొచ్చు. అన్ అటాక్, ద రిజల్ట్ ఆఫ్ అన్ అటాక్ కుడ్ బి ఎనీథింగ్. ఇఫ్ యూ డోంట్ నో ద పర్పస్ ఆఫ్ అన్ అటాక్, ఇట్ మే రిజల్ట్ ఇన్ ఎ డిజాస్టర్. శత్రువు దాడి చేస్తాడు. శత్రువు విశ్వాసుల మీద దాడి చేస్తాడు. భూమి అనేటువంటిది న్యాచురల్, మనం అంతా నమ్ముతాం న్యాచురల్, ఈ భూమి అంతా న్యాచురల్గా ఉంది, మనం చదువుకున్న దాన్ని బట్టి న్యాచురల్గా ఉందని మనం నమ్ముతాం. బట్ దిస్ ఎర్త్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ న్యాచురల్. ఐమ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ స్టఫ్. ప్రతిదానికి సైంటిఫిక్ రీజన్నో లేకపోతే ఏదో ఒక రీజన్నో అలాగో ఇలాగో మనం చెప్తా ఉంటాం, జనాలు చెప్తా ఉంటారు, డాక్టర్స్ చెప్తారు. కరెక్టే, ప్రతిదానికి దెర్ విల్ బి ఎ న్యాచురల్ రీజన్. ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎలాగ ఎందుకు జరిగింది, అలాగే ఎందుకు జరిగింది, ప్రతిదానికి రీజన్ ఉంటుంది. ఈ అటాక్ యొక్క పర్పస్ దొంగిలించడానికి, వచ్చాడు నాశనం చేయడానికి. శత్రువు దేనికోసం వస్తాడు? తీయండి ఒకసారి యోహాను 10:10, జాన్ 10:10. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని చూడండి, మరి దేనికి దొంగతనమునకును, హత్యకును, నాశనమునకును చేయుటకు వచ్చింది కానీ మరి దేనికి అంటే అర్థం ఏంటి? వీడికి నీవు మంచిగా ఉంటే పడదు, నీవు సుఖంగా ఉన్నా, బాగున్నా, సమృద్ధిగా ఉన్నా, ఆశీర్వాదంతో ఉన్నా వీడికి ఇష్టము ఉండదు. హీ అటాక్స్ ఎవ్రీ గుడ్ థింగ్. నీవు సమృద్ధిగా ఉండనా, జీవముతో ఉండడం వాడికి ఇష్టం ఉండదు. నువ్వు ప్రశాంతంగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, హీ డజంట్ లైక్ యూ. హీ హేట్స్ పీస్, హీ హేట్స్ గుడ్నెస్. దొంగకి నీవు సంతోషంగా, ఆరోగ్యంగా, ఉద్యోగం వచ్చి చక్కగా చదువుకొని పెళ్ళయి పిల్ల పాపలతో చక్కగా జీవించడం అనేది వాడికి ఇష్టం ఉండదు. సో హీ కీప్స్ ఆన్ అటాకింగ్. ఈ భూమి ఇలా చేయబడ్డది. ద ఎర్త్ ఈజ్ మేడ్ ఇన్ దిస్ వే. ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆదాము కూడా తెలియదు. ఏదైనా తోట, మనం భూమి మీద పుట్టినప్పుడు ఆ పిల్లోడికి తెలియదు, తల్లికి తెలియదు, డాక్టర్కి తెలియదు, ఏదో పుడతా వెళ్ళిపోతున్నారు. కానీ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భూమి మీద శత్రువు అనే ఉన్నాడు. ఏదైనా తోటలో శత్రువు ఉన్నాడు ఎంతమందికి తెలుసు? మీకు ఎలా తెలుసు? బైబిల్ చదవబట్టి. యు రీడ్ బై ద బైబిల్. ఆడమ్ అండ్ ఈవ్ కూడా తెలియదు వీడు వికెడ్ ఈవిల్ అని. ఓకే, దెర్ ఈజ్ ఎ పర్సన్, దెర్ ఈజ్ ఎ వికెడ్ మ్యాన్ ఆన్ దిస్ ప్లానెట్. హీ డజంట్ వాంట్ యూ టు లివ్ ఇన్ పీస్. ఎప్పుడైనా మనకు కష్టాలు వచ్చాయా? రాలేదు అంటే వాళ్ళంత అబద్ధాల వాళ్ళు భూమి మీద ఎవరు లేరు. ఓకే, ఉండరు కూడా. యూ కెనాట్ ఎగ్జిస్ట్. నీ కష్టాలు లేవు అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం అబద్ధం అని. ఓకే, ఇఫ్ యూ సే యూ హ్యావ్ నో ప్రాబ్లమ్స్, దెన్ యూ సే దట్ గాడ్స్ వర్డ్ ఈజ్ a lie, but God's word is true, and let every man be a liar. So there are problems, okay, for everybody. So that there is a devil that does this job. He does attack. వాడు విశ్వాసుల మీద దాడి చేస్తూ ఉంటాడు. ఎందుకంటే విశ్వాసులు దేవుని నుంచి జీవాన్ని, సమృద్ధి గల జీవాన్ని పొందుకొని ప్రశాంతంగా బతుకుదామని ఉంటారు. అయితే వాడు దాడి చేస్తూ ఉంటాడు అనమాట. ఇది అనేక మందికి తెలియదు. ఈ దాడి ఏంటి, ఎందుకు చేస్తున్నాడు? చాలామంది విశ్వాసులు ఏమనుకుంటారంటే దాడి ఎందుకు చేస్తున్నాడు? ఏదో పాపం చేశాను, ఏదో ఒక తప్పు చేశాను, నేను ఏదో ఒక పొరపాటు చేశాను, అందుకే దాడి చేస్తున్నాడు. అయి ఉండొచ్చు. ఇట్ కుడ్ బి ఎ రీజన్ ఫర్ యువర్ మిస్టేక్ ఆర్ ఫర్ యువర్ సిన్ ఆర్ ఫర్ యువర్ ప్రాబ్లం. బట్ క్రైస్తవులు, యేసుని నమ్మిన వారికి శత్రువు చేసే దాడి వేరు. నేను యేసుని నమ్మిన వారి విశ్వాసి అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ ట్రూ బిలీవర్. యాక్చువల్గా గ్రేస్ ఈజ్ ఫర్ ఎ ట్రూ బిలీవర్, నాట్ ఫర్ ఎ ఫేక్ బిలీవర్. ఎవరైనా గ్రేస్ నమ్మట్లేదు అంటే హీఈస్ ఎ ఫేక్ బిలీవర్. ఓకే, ఇఫ్ సంబడి ఈజ్ నాట్ బిలీవింగ్ ఆర్ హీఈస్ ఎన్ ఎలిమెంటరీ బిలీవర్, హీఈస్ ఎ బేబీ బిలీవర్. ఎందుకంటే బేబీ బిలీవర్ ఎందులో ఉంటాడు? అండర్ ద లా, ధర్మశాస్త్రము కింద ఉంటాడు. ఓకే, సో హీ హాస్ టు గ్రో. ఆగిపోయాడు అనమాట. ఇఫ్ యు ఆర్ నాట్ బిలీవింగ్ గ్రేస్, యు ఆర్ నాట్ గ్రోన్ అప్. ఎందుకంటే కృప అనేది ఎదిగిన వారికి. ఇట్స్ ఫర్ గ్రోన్ అప్ మెచ్యూర్డ్ బిలీవర్స్. ఇప్పుడు ఎందుకు 2000 సంవత్సరాలకు ముందు కృప విడుదల చేసిన 2000 సంవత్సరాల పాటు ధర్మశాస్త్రము కిందే సంఘం ఉంది అంటే సంఘము ఎలా ఉంది? పసికందులాగా ఉంది. ఇట్ ఈస్ లైక్ ఎ బేబీ. మరి అంతకుముందు చూసుకుంటే 2000 సంవత్సరాలు కూడా మోషే ధర్మశాస్త్రం వరకు కూడా సంఘం ఎందులో ఉంది? ధర్మశాస్త్రము కిందే ఉంది. అంటే యేసుప్రభు వారు రాకముందు, వచ్చిన తర్వాత కూడా పెద్ద సంఘంలో మార్పు లేదు. బికాస్ ద చర్చ్ ఈజ్ అస్. ఎందుకంటే బాలుడు సమస్తానికి వారసుడైనప్పటికీ కూడా అతడు బాలుడుగా ఉన్నందువల్ల ఎవరితో సమానుడంట? దాసుడు. అయితే ఈ భూమి అంతా కూడా చీకటి శక్తులతో నిండి ఉంది. ఇది బ్యాడ్ న్యూస్. అయితే యేసు ప్రభు వారిని నమ్మిన వారిని వాడు అటాక్ చేస్తే బైబిల్లో ఒక మాట ఉంది, దేవుని నమ్మిన వారికి, దేవుని ప్రేమించు వారికి, విశ్వాసులని లేదు ఇక్కడ,
నాట్ ఆల్ ఫెయిత్ పీపుల్, యూ కెన్ బి ఎ సెల్ఫిష్ ఫెయిత్ పర్సన్. దేవుని ప్రేమించే వారికంటే సమస్తము సమకూడి, రోమియోలు 8లో ఉంటుంది. సమస్తము సమకూడి దేనికి జరుగుతుందంట? సమస్తము అంటే పరిశుద్ధాత్ముడు చేసేది, యేసయ్య చేసేది, మంచి మనుషులు చేసేది, అదే కాకుండా చెడ్డ మనుషులు చేసేది, శత్రువు చేసేది, దురాత్మ సమూహాలు చేసేది, సేనలు చేసేది, వాళ్ళు చేసేవన్నీ కూడా దేవుడు అవి దేనికి మారుస్తాడంట? మేలుకే. వావ్, యు సీ దట్ నౌ దెర్ ఈజ్ సంథింగ్ హ్యాపెనింగ్. అంటే విశ్వాస దగ్గరికి వచ్చేటప్పటికి, విశ్వాసం అంటే దేవుని ప్రేమించి, ఇక్కడ విశ్వాసం అంటలే అద్భుతాలు చేయ వాళ్ళు అంటలే, జ్ఞానం బాగా తెలిసిన వాళ్ళు అంటలే, వాక్యం తెలిసిన వాళ్ళు అంటలే, బోధకులు అంటలే, ప్రవక్తలు అంటలే. ఏమంటున్నారు? తండ్రి దేవుడని తెలిసినా నువ్వు నరకానికి పోవచ్చు. ఎందుకు అంటే ఆయనకి వెళ్ళాల్సిన మార్గం ఎవరు? యేసయ్య. ఎందుకంటే ఎవడును తండ్రి వద్దకు వెళ్ళలేడు, చూడలేడు, ఎవడో తండ్రిని ఎరగలేడు. నా ద్వారా తప్ప మరి ఎవరో తండ్రి వద్దకు వెళ్ళరు. ఇఫ్ ఎనీబడి సేస్ వీఆర్ గోయింగ్ టు గాడ్ డైరెక్ట్లీ, బైబిల్ ఏమనుంది? మేబీ హీ ఈజ్ నాట్ ఈవెన్ ఎ బేబీ, హీ నీడ్స్ ఎ కంప్లీట్ ట్రాన్స్ఫార్మింగ్ డాక్టర్. హీ ఈజ్ నాట్ ఈవెన్ ఎ బేబీ. ఎంతమందికి అర్థం? ఓకే, ఇప్పుడు ఇది ఎలాగవుతుంది? అందరూ చెప్పండి. దేవుని ప్రేమించు వారి మీద శత్రువు చేసే దాడి వేరు అనండి. సో ఐఎమ్ నౌ టెల్లింగ్ యూ హౌ టు టేక్ ఎన్ అటాక్ యాజ్ ఎ బిలీవర్. హౌ టు టేక్ ఎన్ అటాక్. ఒక దాడి, శత్రువు ఒక విశ్వాసికి చేసే దాడి మనం ఎలా తీసుకోవాలి? హౌ టు టేక్ దట్ అటాక్. లేదనుకో, నీవు దేవుని మీద నీకు ఒక చేదు అనుభవం చేస్తుంది. విశ్వాసుల మీద, సేవకుల మీద, ప్రార్థనా పరుల మీద ఒక చేదు అనుభవం వచ్చేసి ఇక ఏదో పర్లకు వెళ్ళేదాకా ఇంతే అనుకొని నీకు ఆ చేదు అనుభవంతో మింగలేక, కాకలేక, ముందుకెళ్ళాక అలాగ బతికేస్తూ ఉంటావు, అడ్జస్ట్ అయిపోయి. టుడేస్ మెసేజ్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ దోస్ హూ లవ్ గాడ్. ఆది యందు వాక్యం ఉండిన వాక్యము దేవుడు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నీవు వాక్యం బాగా తెలుసుండి, సమస్తాన్ని ఎరుగుండి, దేవుని యొక్క ప్రేమ నీలో లేకపోతే ఈ వాక్యములో ఉండే జీవము నీకు రాదు. యూ విల్ నెవర్ గెట్ దిస్ లైఫ్ ఇన్ ద బుక్. అందుకే అంటాడు, నా ప్రజలు, నేను ప్రేమించే ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు. సో వాట్ విల్ అన్ అటాక్ డూ? దాడిని ఏ రకంగా తీసుకోవాలా? ఏం చేస్తాడు దాడి? ఓకే, నిర్గమకాండం 1వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము, రామాసేసను పట్టణములను కట్టిరి. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు. శ్రమ అనండి. సో ఇక్కడ మనం చూసేటువంటి దాడి ఏంటంటే శ్రమ. శ్రమ అనేటువంటిది ఒక దాడి, అదొక భారం, అదొక బాధ. హియర్ వీ సీ దెమ్ యాజ్ బీయింగ్ అటాక్డ్. ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే ఇక్కడ ఎఫ్లిక్ట్ దమ్. ఎఫ్లిక్ట్ అంటే ట్రబుల్. ఎఫ్లిక్ట్ ఈజ్ టు ట్రబుల్. ఓకే, బాధ, వేదన, కష్టం. శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమించాడంట. అంటే శ్రమ పెట్టేవాడికి శ్రమలు పెట్టాలని ఎవరున్నారంట? పైన అధికారి అంట. ఎఫెసీలో ఉంటుంది 6వ అధ్యాయంలో, వారు ఆకాశమందున్న మన పోరాటము దురాత్మల సమూహము, లోక సంబంధమైన లోకనాథులతోటి అధికారం. అందుకే బైబిల్ అర్థమైన అర్థమైనా చదివేసుకున్నారు అనుకోండి, whenever you come you will listen something. ఎవ్రీ గాడ్ లవర్, దేవుని ప్రేమించు వారందరూ బైబిల్ చదివి తీరుతారు. దేవుని ప్రేమించు వారందరూ బైబిల్ చదువుతారు, బైబిల్ చదివే వాళ్ళందరూ బైబిల్ని వింటారు. ఓకే, సో ద ఫస్ట్ బేసిక్ ఈజ్ దే విల్ రీడ్ ద వర్డ్. సో నెవర్ లూజ్ దట్ ఫ్లేవర్ ఆఫ్ రీడింగ్ ద వర్డ్ ఇన్ యువర్ లైఫ్. ఉప్పు దాన్ని సారము కోల్పోతే ఏం చేస్తుందంట? కాలు కింద వేసి తక్కువపడుతుందనంట. సో ఇక్కడ అధికారి ప్రత్యేకంగా శ్రమ పడ్డానికి, ఇక్కడ వీళ్ళెవరు? వారసులు, విశ్వాసులు, దేవుని నమ్మినటువంటి వారు. దే ఆర్ బిలీవర్స్, దే ఆర్ కాల్డ్ బై గాడ్ ఫర్ ఎ పర్పస్. అబ్రహాము యొక్క సంతానం. వీరిని శత్రువు బాధ పెట్టడానికి ఒక స్పెషల్ అధికారి పెట్టాడు. సో దెర్ ఈస్ అన్ అటాక్ హియర్. ఇంకా చూద్దాం, 13, 14 చదువుదాం. లెట్స్ రీడ్ 13 and 14. ఇశ్రాయేలుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. ఇప్పుడు ఎలా చేస్తున్నారంట సేవ? కఠినం. అక్కడ శ్రమ, కఠినమైన శ్రమ. మోర్ ప్రాబ్లం. అందరూ కఠినమైన శ్రమ అనండి. ఇక్కడ చూస్తే వీరికి కఠినమైన శ్రమ మనం చూస్తున్నాం. 14. వారు ఇశ్రాయేలుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటి మంటి పనిలో, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించి. ప్రాణం విసికిపోతుందండి. ఇక విసికించి చనిపోతే బాగుండు, ఎందుకు ఈ బతుకు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ లైఫ్? వై ఐ రాదర్ డై. యూనో, చాలామంది అందుకే ఇక నేను బతకాలంటే ఇగో
నా కొడుకు కోసం బతకాల, నా కూతురు కోసం బతకాలి, ఇంకేదో ఈ బాధ్యత కోసం, అది ఇది. సమ్ పీపుల్ పర్పస్ లేనప్పుడు, ఒకసారి మరీ శ్రమకు అయిపోయినప్పుడు భర్త లేరు, పిల్లలు లేరు, తల్లి లేదు, ఏం లేదు, చచ్చిపోతారు. దే కంప్లీట్ ప్రాణం ఏమవుతుందంట, విసిగిపోతుంది. అందుకే అంటారు ప్రాణం బాగాలేదు, ప్రాణం బాగాలేదు, ప్రాణం బాగాలేదు. సమస్య బాగా అప్పులు బాగా పెరిగిపోయాయి అనుకోండి, అప్పులు బాగా పెరిగిపోయి నీకు తెలియట్లేదు ఎందుకు పెరిగిపోయాయి, ఏం రోగాల మీద రోగాలు, కష్టాల మీద కష్టాలు, ఇంట్లో వాళ్ళ మరణము, వీళ్ళ మరణం, ఆ బాధ, ఈ బాధ. వెన్ ప్రాబ్లమ్స్ ఆర్ మౌంటింగ్ అప్, మీరేం చేస్తారు? యూ కాల్ టు ద ప్రేయర్ టవర్స్, పీపుల్ విల్ ప్రే అండ్ యూ వాంట్ టు కమ్ అవుట్. మీరు ఆ సమస్యలోంచి బయటకు వచ్చేయాలనుకుంటారు. బట్ టుడే ఐ వాంట్ టు గివ్ యూ ఎ డిఫరెంట్ యాంగిల్. అసలు దీనికి వేరుకి వెళ్దాం. వేరు అనండి. లెట్స్ గో టు ద పర్పస్, ఓకే, ఫర్ దిస్ పీపుల్. లెట్స్ గో టు జెనసిస్ 15, ఆదికాండం 15వ అధ్యాయము 8వ వచనం. అతడు ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా. ఇక్కడ దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇస్తాడు, నీ సంతానము ఈ దేశాలను ఏం చేస్తుందంట, స్వతంత్రించుకుంటుంది అని దేవుడు అబ్రహాముకి ఒక వాగ్దానం ఇస్తాడు. అక్కడ అబ్రహాం ఒక్కడే. చూస్తే అబ్రహాంకి ఏదో వ్యాపారం చేసుకొని ఒక ఇల్లు కొనుక్కొని అందులో ఉంటున్నాడు. ఇదంతా, ఈ స్థలమంతా అబ్రహాందంట, ఇంకా ప్రజలది కాదంట. ఇది అబ్రహాంకి నమ్మశక్యంగా ఉందా? లేదు. అబ్రహాం మే నాట్ బిలీవ్ ఇట్. ఇది అబ్రహాంకి నమ్మశక్యంగా లేదు, ఇదంతా అలా ఇస్తా. అందుకని అడుగుతాడు, ప్రభువా నేను దీన్ని స్వతంత్రించుకుంటానని నాకు ఎలా తెలుస్తుంది? హౌ విల్ ఐ నో దిస్? ఇదంతా ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళంతా రాజ్యాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు, మరి వ్యాపించి ఈ ప్రాంతంలో మొదటి నుంచి మరి వీళ్ళే ఉన్నారు. అబ్రహాం టైం దాకా 2000 సంవత్సరాల పాటు ఉన్న వారిని దేవుడిని నీకు ఇచ్చేస్తే ఎలా కుదురుతుంది? మా చరిత్ర 2000 సంవత్సరాలు. ఇది మొట్టమొదటిగా ఈ భూమి మీదకి మా గ్రేట్ 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 గ్రాండ్ డాడీ వచ్చాడు, అప్పటి నుంచి ఇది మా పేరు మీద ఉంది, పిల్లలు మన వాళ్ళకి వస్తుంది. దాన్ని దేవుడు ఏమంటున్నాడు, ఎవరికి ఇచ్చేస్తాడంట? మీద ఏదైతే అంటున్నాడు, ఐ విల్ గివ్ ఇట్ టు యూ. అందుకే దేవుడు డైరెక్ట్గా ఇవ్వడు, హీ విల్ ప్రిపేర్ యూ బిఫోర్ హీ గివ్ యూ ఎనీథింగ్. ప్రిపరేషన్ అనండి. యా, గాడ్ డజంట్ డూ ఎనీథింగ్ లైక్ దట్. లెట్ us see now. ఇక్కడ వీళ్ళకి ఎప్పుడు ఎంత కష్టం రాలే. అబ్రహాం కూడా అంత పెద్ద వచ్చింది స్టార్టింగ్. తర్వాత వాళ్ళ పిల్లలకి ఇక్కడ బాగానే ఉన్నారు, పని చేసుకుంటున్నారు, తింటున్నారు, యోసేపు వెళ్ళిపోయిన తర్వాత. కానీ ఒక టైం వచ్చినప్పుడు వీళ్ళకి కష్టం బాగా పెరిగిపోయింది. చూద్దాం. లెట్స్ గో టు జెనసిస్ 15, 15వ అధ్యాయము 13కి వెళ్దాం. ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. దాసులు కూడా హ్యాపీగా ఉంటారు. యువర్ హ్యాపీ విత్ యువర్ జాబ్, కంప్యూటర్స్, మార్కెటింగ్, దాట్ దిస్ ఎవ్రీబడి. కొంతమంది కష్టమైన పని చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. దిస్ ఈస్ గుడ్. కానీ ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ లైక్, ఇక్కడ వాళ్ళ దాసులకు ఏమైందంట, కఠినముగా అయిపోయిందంట పని. ఇట్ బికేమ్ మోర్ వర్స్. 14, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేద్దరు. ఇప్పుడు ఇక్కడ ఆశీర్వాదం, నిరీక్షణ, నెరవేర్పు. ఓకే, ప్రామిస్, ప్రిపరేషన్ అండ్ పొజిషన్. దీస్ ఆర్ ద 3 పోర్షన్స్. అయితే ఇప్పుడు ఇక్కడ అటాక్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఫరో వీరి యొక్క చాకిరీని పెంచాడు, ఇంకా ఎక్కువ కఠినమైన పనులు చేపిస్తున్నాడు, కష్టాలు ఎక్కువ పెట్టాడు, బాధలు ఎక్కువ పెట్టేశాడు. ఇంకా ఊపిరి కూడా పిలుచుకోలేటంత దారుణంగా అయిపోయింది పరిస్థితి. ఇంకొక కష్టం కూడా వచ్చింది. ఒకసారి ఇక్కడికి వెళ్ళిపోదాం. నిర్గమకాండం 1వ అధ్యాయం 22వ వచనం. అయితే ఫరో, హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాడు. ఇదేంటి? ఒక రకంగా సంతానాన్ని ఆపేయడం. కొంతకాలానికి పురుషులు ఎవరు ఉండరు, స్త్రీలే ఉంటారు. సంతానం ముందుకెళ్తుందా? వెళ్దు. ఇద్దరిలో ఏ ఒక్కళ్ళు లేకపోయినా అందులో వెళ్ళేంటి, మగవాళ్ళు తీసేస్తే ఆడవాళ్ళు కదా చేతి కింద ఉంటారు. వాళ్ళతో పనులు చేయించుకోవచ్చు. దే విల్ బి ఆర్ స్లేవ్స్. మేల్స్ మే రెబల్, దే మే ఫైట్. పురుషులు అనుకో యుద్ధం చేస్తారు, ధర్నాలు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఇప్పుడు క్రీస్తులో పురుషుడికి ఎంత సామర్థ్యం ఉందో స్త్రీకి కూడా అదే సామర్థ్యం ఉంది. ఓకే, కానీ 2000 సంవత్సరాల పాటు కృప వచ్చిన ధర్మశాస్త్రం కింద ఎలా ఉందో 2000 సంవత్సరాల క్రితం ఈ ఫ్రీడమ్ వచ్చిన శరీరంలో ఉంది కాబట్టి స్త్రీ కూడా దీని అడ్వాంటేజ్గా తీసుకోలేకపోతుంది. పురుషులే తీసుకోలేదు, యేసుప్రభుని అడ్వాంటేజ్ స్త్రీలు ఏం తీసుకుంటారు చెప్పండి? ఓకే, ఓన్లీ ద మేల్స్ అండ్ బిలీవర్స్ అండ్ ఈవెన్ కుడ్ నాట్ టేక్ అడ్వాంటేజ్. విశ్వాసులే, సేవకులే యేసుప్రభు నుంచి అడ్వాంటేజ్ తీసుకోలేకపోయారు. ఇంకా స్త్రీలు ఏం తీసుకుంటారు? సేవకులైన పురుషులే. ఓకే, ఎనీవే, ఇంతకంటే శ్రమ ఉంటుందా? పిల్లల్ని చంపేయడం, సో హారబుల్, కిల్లింగ్ మేల్ చైల్డ్, మెయిన్ దిస్ ఈజ్ హారబుల్ స్టఫ్. మహాశ్రమ వచ్చేసింది అన్నమాట. అంటే శ్రమలు వస్తున్నాయి కానీ శ్రమలు పీక్కి వెళ్ళిపోయాయి. అందరూ ఇలా పీక్ అనండి, సే పీక్కి వెళ్ళిపోయింది అనమాట. అంటే ఇంకంతకంటే మహాశ్రమ ఇంకొకటి ఉండదు. ఎవరికైనా ఇలాంటి శ్రమలు వచ్చాయా? ఎనీబడి గాట్ దిస్ ప్రాబ్లమ్స్, సచ్ ఎ ప్రాబ్లమ్స్? యా, యూ లాస్ట్ యువర్ చైల్డ్ అండ్ దిస్ ఈజ్ లైక్ పీక్ ప్రాబ్లమ్. దిస్ ఈజ్ ఆల్సో ఎ ప్రాబ్లమ్. Somebody dies in your family.
సో దీస్ ఆర్ ఆల్ ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయాయి. అందుకే అంటాడు ఈ భూమి మీద కొత్తదేది లేదంట, మంచిదవని చెడ్డదవని అన్నీ జరిగినాయి అంతకుముందు. ఓకే, సో ఎవరైనా కొత్త అన్నారు అనుకో, అది పాతకాలంలో జరిగింది అనమాట. ఇప్పుడు ఈ శ్రమ, ఇంత శ్రమ వచ్చినప్పుడు బాబోయ్ అని వెనక్కి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడం కాదు. చూద్దాం, ఇక్కడ మనం వేరుకి వెళ్ళినప్పుడు వెన్ యూ గో టు ద రూట్, ఇక్కడ శ్రమ, ఇక్కడ ఆశీర్వాదం. అంటే అబ్రహాం అడిగే ప్రశ్నకు అక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇది నీకు ఇస్తా అనే దాన్ని బట్టి వచ్చింది. అంతా ఎందుకు వచ్చింది? నీకు ఏదన్నా ఒకటి ఇస్తా, ఒక ప్రదేశాన్ని ఇస్తా, దాంట్లోంచి వచ్చాయి ఇవన్నీ. ఓకే, పర్పస్ అనండి, పర్పస్. అందుకే దేవుని ప్రేమించే వారికి అన్నీ మంచిగా జరుగుతాయి. చాలా ఉంటాయి మాటలు, చూసారా బైబిల్ అన్నీ కలపాలి. యూ కెనాట్ ఒకటి తీసుకొని మనం చెప్పలేము. ఒక చోట ఏముంటుందంటే వేర్ దెర్ ఈజ్ నో విజన్ పీపుల్ పెరిష్. ఇక్కడ చూస్తే నౌ ఎవ్రీ ప్రామిస్ హ్యాస్ అన్ అటాక్ అండ్ అన్ అటాక్ హ్యాస్ ఎ పర్పస్. ప్రతి వాగ్దానానికి ఒక శ్రమ ఉంటుంది. ఒకవేళ ఈ వాగ్దానము నీకు నిరీక్షణ ఇవ్వలేదనుకోండి, ఒకవేళ ఈ శ్రమలో నీకు దేవునితో సహవాసము లేదనుకోండి. చాలామంది శ్రమలు వస్తే దేవుడి దగ్గరికి రారు. కష్టాలు ఎక్కువైతే గుడి దగ్గరికి, నీకు కష్టాలు ఎక్కువైంది అనుకోండి, సైతాన్ని చెప్తాడు, బైబిల్ చదవక, ప్రార్థించక, దేవుని మందిరాన్ని రాక, ఈ దేవుడు ఏం చేయలేదు వెళ్ళిపో అని చెప్తాడు. నో నో నో, యువర్ అటాక్ హ్యాస్ ఎ పర్పస్. అది జ్ఞానం చేయని వాళ్ళు. లెట్ us see what happens. ఆదికాండం 15:14. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. ఇప్పుడు నీకు శ్రమ పెరిగింది అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరైతే వీళ్ళ పిల్లల్ని చంపేద్దాం అనుకున్నారో శ్రమ పెరిగింది. అది జరిగిన కొన్ని రోజులకే, అది జరిగిన కొంతకాలానికి వారి పిల్లల్ని చంపేద్దాం అనుకున్న ఎన్నో సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి బానిసత్వంలో ఉండి ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు చంపే కాలం వచ్చేసిందో, దాని తర్వాత కొన్ని సంవత్సరాలకి త్వరగా కొద్ది టైంలో ఎవరింట్లో మొదటి వాడు చనిపోయాడు? శత్రువు అనండి, ద ఎనిమీ. ఎవ్రీ మేల్ ఫస్ట్ బార్న్ డైడ్. ఇప్పుడు శ్రమ నీకు జ్ఞాపకం చేస్తుంది, నీ శత్రువుకి తీర్పు తీర్చే కాలము దగ్గరికి వచ్చింది. వాట్ ఆర్ the purposes of an attack? If you don't know the things of an attack, you fall into the bin. An attack is telling it's time to judge the enemy. It's time to take authority over the enemy. శ్రమలు పెరిగిపోయాయి అనుకోండి, ఇంకా బాగా శ్రమలు వచ్చేసాయి, అయ్యి బాబోయ్ నా వల్ల కాదు, దెన్ ఇట్ ఈస్ టైమ్. అంటే ఇప్పుడు చూడండి 14:1 చూసుకుంటే, వారు 400 ఏండ్లు వీళ్ళు శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులు అవుతారో ఆ జనము నేనే తీర్పు తీర్చుదును. అంటే మొదటి భాగాన్ని రెండవ భాగాన్ని వేరు చేసింది ఎక్కడ? ఏం వేరు చేసింది? దానికి దీనికి మధ్యలో ఏం కనపడుతుంది మీకు? శ్రమ. యు సీ ద ప్రాబ్లమ్స్ డివైడింగ్ ద ప్రామిస్ అండ్ ద పొజిషన్. వాగ్దానం ఉంది అందులో, వాగ్దానానికి మరి ఆ వాగ్దానం పొందుకోవడానికి మధ్యలో ఏముంది మీకు? శ్రమ. సరే, అయితే శ్రమ ఎప్పుడైతే అధికమైపోయిందో దాని అర్థం ఏంటంటే శత్రువుకి తీర్పు తీర్చు కాలము చాలా దగ్గరలో ఉంది. లేకపోతే నువ్వు చచ్చిపోతావు, అదర్వైజ్ యూ గెట్ కిల్డ్. లేకపోతే నీ పిల్లల నుంచి చంపేసుకుంటావు, నువ్వే చచ్చిపోతావు, బాబోయ్ మనం ఇంక ఉండొద్దు. యూ ట్రై టు డూ సంథింగ్ మెస్సీ, యూ డోంట్ నో హౌ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్. ఒకవేళ శ్రమ బాగా వెళ్ళిపోయింది అనుకోండి, నీకేం చేయాలో తెలియదు. యూ డోంట్ నో హౌ టు హ్యాండిల్. ఏం చేయాలా? ఇంత దారుణమైన శ్రమ అయితే నేనేం చేయాలా? నీకేం చేయాలో తెలియదు. శ్రమ ఎక్కువైపోతే నీకేం చేయాలో తెలియదు. కొంతవరకు హ్యాండిల్ చేస్తావు, తట్టుకుంటావు. మరీ ఎక్కువైపోతే చూడండి ఎంతమంది చనిపోతాం. మెనీ పీపుల్ డై, తట్టుకోలేరు. ఇఫ్ యూ కాంట్ టాలరేట్ ద ప్రాబ్లం, శ్రమని తట్టుకోలేనప్పుడు చనిపోతాం అనిపిస్తుంది. లేకపోతే నీకు ఏదో ఒక తప్పు మార్గము, లేకపోతే ఎవరినో చంపేయడం, ఎవరినో నిందించడమో, ఎవరినో హింసించడమో, ఎవరి మీదో ఏదో చేయడమో, లేక ఏదో జరగడమో, లేకపోతే తప్పుదో వెళ్ళిపోవడమో, లేకపోతే కృంగిపోవడమో, సంథింగ్ విల్ హ్యాపెన్. లేకపోతే తప్పులు చేయడమో, ఏదో ఒకటి మత్తుకి బానిస అయిపోవడమో, చెడలవాట్లకి వెళ్ళిపోవడమో, పాడైపోవడమో, యూ డోంట్ నో, సంథింగ్ బ్యాడ్ విల్ హ్యాపెన్. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, ఇక్కడ చూడండి, వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. ఎవరైతే ఈరోజు నా కష్టాలు చాలా పైకి వెళ్ళిపోయాయి, పీక్ అంటే పైకి, ఇక ఇంతకంటే కష్టాలు అనుకుంటున్నారో, ఈరోజు ఈ వాక్యం వెంటనే వాళ్ళ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నీ శత్రువు నాకు తీర్పు తీర్చు కాలము చాలా దగ్గరలో ఉంది. నా చెడ నేసయ్యా, నీకు వందనాలు. ఇదిగో నా కష్టాలు ఎందుకు పెరిగిపోతున్నాయో అనుకున్నాను, ఎందుకు ఇన్ని బాధలా, నా ప్రార్థన ఆలకించట్లేదా, నన్ను వెలివేసేసావా, నేను వేరైపోయానా, ఇంత ఇప్పటిదాకా ఉన్న కష్టాలు చాలక మళ్ళా ఎక్కువైపోయాయి ఏంటి అనుకుంటున్నానయ్యా. ఇదిగో దీనికి కారణము వాగ్దానము నెరవేర్పు కాలమా. అవునయ్యా,
ఇప్పుడు దాకా నువ్వు దేవుణ్ణి అడిగి గోజాడి ఇంకా ఎక్కువైపోయా ఏంటి నాయన అని కుమిలిపోతున్నావా? వాగ్దానము నెరవేర్చు కాలము సహోదరుడా సహోదరి, నీ జీవితంలో నెరవేరుతుంది ఈ నెల ఈ వాగ్దానము. నా సహోదరుడు, నిన్ను ప్రేమించాను గనక ఇవన్నీ మంచిగా జరుగుతాయి. నీ అధిక కష్టముల కాలంలో నువ్వు ఇంకా నమ్ముతున్నావు కాబట్టి చాలా మంది నార్మల్ రిపోర్ట్స్కు జన్మనిస్తున్నారు. చాలా మంది వారి జీవితంలో ప్రార్థనలకు జవాబులకు జన్మనిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. లార్డ్ హీల్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్ టుడే, డెలివర్ దెమ్. ఇదిగో నిజముగా ఇది నీవిచ్చిన హితవస్త్రం అని క్లెయిమ్ చేసుకొని వారి యొక్క వాగ్దానములకు జన్మనిచ్చే కాలముగా వారిని మార్చమని, పరిపూర్ణ విడుదల స్వస్థత వారికి దయచేయమని నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.